నమస్కారం ఏసీటీ న్యూస్ కు స్వాగతం నేను సీతారాం ఈ రోజు వార్తల్లో ముఖ్యాంశాలు సొంతింటికి చేరుకున్నట్లుంది కాంగ్రెస్ లో చేరిన మాజీ క్రికెటర్ సిద్ధు రాష్ట్ర అభివృద్ధి కోసమే విదేశీ పర్యటనలు దావోస్ కు బయలుదేరిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బృందం నూతన ప్రాజెక్టులను పూర్తి చేస్తాం వడా వీసీ బాబురావు నాయుడు అన్ని రకాల వైద్య సేవలతో మార్చి కల్లా విమ్స్ సంస్థ డైరెక్టర్ డాక్టర్ సివి రావు వెల్లడి సినీ ప్రేక్షకుల నిలువు దోపిడీ థియేటర్ల వద్ద విచ్చలవిడిగా బ్లాక్ టికెట్ల విక్రయాలు ఇక వార్తల్లోని వివరాల్లోకి వెళ్దాం భారతీయ జనతా పార్టీ నుండి బయటకు వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ క్రికెటర్ నవజోత్ సిద్ధు తన సొంత ఇంటికి చేరుకున్నట్లు ఉందన్నారు తాను పుట్టుకతోనే కాంగ్రెస్ మనిషిని పేర్కొన్నారు పంజాబ్లో వచ్చే నెలలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సిద్ధు కాంగ్రెస్లో చేరడం ఆసక్తికరంగా మారింది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దావోస్ పర్యటనకు బయలుదేరి వెళ్లారు బాధ్యతాయుతమైన స్పందించే నాయకత్వం అనే అంశంపై మంగళవారం నుంచి 4 రోజుల పాటు ఈ సదస్సు జరగనుంది ఈ సమావేశాల్లో పాల్గొనేందుకు చంద్రబాబు నాయుడు ఓ అధికార బృందంతో కలిసి వెళ్లారు నూతన ఆవిష్కరణలపై చర్చల్లో భాగస్వాములు కావడం నేర్చుకున్న దానిని రాష్ట్ర అభివృద్ధికి అన్వయించడం ఈ పర్యటన ముఖ్య ఉద్దేశ్యమని ముఖ్యమంత్రి వెల్లడించారు టెక్నాలజీతో పాటు వ్యవసాయం పైన ఈసారి ప్రత్యేక చర్చలు ఉంటాయని సీఎం స్పష్టం చేశారు దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులను గత ఏడాదిలో విశాఖ నగరాభివృద్ధి సంస్థ వుడా పూర్తి చేసింది హరిత వుడా సెంట్రల్ పార్క్ వుడా చిల్డ్రన్ థియేటర్ ఎంవిపి షాపింగ్ కాంప్లెక్స్ పద్మాపురం గార్డెన్ రావు గోపాలరావు స్టేడియం వంటి అనేక ప్రాజెక్టులు పూర్తయ్యాయి ఇంజనీరింగ్ హార్టికల్చరల్ విభాగాధిపతులతో పాటు ఉద్యోగులు సిబ్బంది సమైక్య కృషి ఫలితంగానే పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయగలిగినట్లు విశాఖ నగరాభివృద్ధి సంస్థ వైస్ చైర్మన్ బాబురావు నాయుడు పేర్కొన్నారు ఇదే స్ఫూర్తితో 2017 సంవత్సరంలో మరిన్ని నూతన ప్రాజెక్టులు పూర్తి చేసి సంస్థకు మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని ఆయన ఆకాంక్షించారు సంస్థకు ఏం చేశామన్న సంకల్పంతో ప్రతి ఒక్కరూ పనిచేయాలని కోరారు అలాగే ముఖ్యంగా చిల్డ్రన్ థియేటర్ ఫ్లో కూడా ఇంకా మనకు ఈ ఎక్స్పెన్షన్ కాంట్రాక్షన్ ప్రాసెస్లో దీంట్లో కొంత తేడా కనిపించినప్పుడు అది కూడా రెక్టిఫై చేయవలసింది ఇమీడియట్గా అవి చేసుకుని కొత్త సంవత్సరంలో మీకు ఏ రకమైనటువంటి పాత బెడదలు లేవు కొత్త సంవత్సరంలో కొత్తగా మీరు స్టార్ట్ చేసి చక్కగా టైం లైన్ చేసుకుని చక్కగా ప్లానింగ్ చేసుకుని చక్కగా ఇంటిగ్రేటెడ్గా అన్నీ చేసుకుని ఉదయం చంద్రయ్య గారు మన వెనకాల గుడ్డల స్టేడియం గురించి చూసామని చెప్పాము దాంట్లో ట్రస్టల్స్ ఇవన్నీ కూడా పెట్టారు కానీ అక్కడ 2000-3000 మంది కూర్చుంటే గురజాడ స్టేడియంలో ఎన్ని టాయిలెట్స్ ఉండాలి దానికి అలాగే ఆ గురజాడ టాయిలెట్ డయాస్ కూడా కొంత పాడైంది మరి ఆ పైన కూడా కొంత సేఫింగ్ ఇవ్వాలా ముఖ్యమంత్రి గారు చెప్పారు చిల్డ్రన్స్ థియేటర్ గురజాడ 7 days క్యాంటీన్ ఇవన్నీ కలుపుకొని ఒక కల్చరల్ అమలాగా తయారు చేయమని చెప్పారు అలాగే ల్యాండ్ స్కేపింగ్ కూడా అక్కడ ఆలోచన చేయాలి మీరు పైన రూమ్తో పాటు ఎడిషనల్గా ఫీచర్స్ కొంత సేఫింగ్ ఇవ్వడం కొద్ది ల్యాండ్స్కేప్ అలాగే కామన్ ఎంట్రీస్ కొంత రెగ్యులేటెడ్ ఎంట్రీస్ కూడా పెట్టించి ఆ గురజాడ కూడా ఫిబ్రవరి చంద్రయ్య ఇచ్చేస్తారేమో హనుమంతవాక బిఆర్టీఎస్ రోడ్లో నిర్మించిన విశాఖ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ విమ్స్ను ప్రైవేట్ పరం చేయాలనే ప్రభుత్వ యత్నాలకు ప్రజా పోరాటాలు అడ్డుకట్ట వేశాయి వామపక్షాలు వైకాపా ఉద్యమాల ఫలితంగా ప్రభుత్వం దిగొచ్చి విమ్స్ ప్రైవేటీకరణ యోజనను విరమించుకుంది మార్చి నాటికి అత్యాధునిక వైద్య పరికరాలతో అన్ని రకాల వైద్య సేవలను అందుబాటులోనికి తేనున్నట్లు ఇటీవలే ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ డాక్టర్ సివి రావు మీడియాకు వెల్లడించారు ఎమర్జెన్సీ అండ్ ట్రామా కేర్ సెంటర్ 24 గంటల పాటు పనిచేసేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు అలాగే జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీ గైనకాలజీ ఆర్థోపెడిక్ పెడియాట్రిక్స్ న్యూరాలజీ నెఫ్రాలజీ న్యూరో సర్జరీ వంటి అన్ని చికిత్సలకు ఆయా వైద్య నిపుణులతో అందించనున్నట్లు వెల్లడించారు ఎన్టీఆర్ వైద్య సేవలకు సంబంధించి అన్ని రకాల చికిత్సలను అందుబాటులోనికి తెస్తున్నట్లు గుర్తు చేశారు ఇప్పటికే రేడియాలజీ విభాగం ఉందని త్వరలో సిటీ స్కాన్
అన్ని గ్రూపుల బ్లడ్ స్టోరేజీ ఫెసిలిటీ, డయాలసిస్ ఫెసిలిటీని ఏర్పాటు చేస్తున్నామన్నారు. కేజీహెచ్, విక్టోరియా ఆసుపత్రులతో పాటు విమ్స్లో కూడా గైనకాలజీ, చిల్డ్రన్స్కు వైద్య సదుపాయాలు కల్పించేందుకు చర్యలు చేపట్టినట్లు చెప్పారు. చాలా అపోహల నుంచి మనం బయటపడ్డాం. అందువల్ల ఈ 2017 దాని గురించి మనం అసలు మాట్లాడుకోకపోవటం చాలా ఉత్తమం. ఇక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, ఇక్కడ ఉన్న ఎక్విప్మెంట్ కానీ ఏ కార్పొరేట్ హాస్పిటల్కి తీసిపోని విధంగా సప్లై చేశారు. విమ్స్లో పనిచేసేటట్టు చూసి ఈ ఉన్న ఎక్విప్మెంట్ అందరినీ బాగా ఉపయోగపడేటట్టు, అందరికీ యూజ్ఫుల్గా ఉండేటట్టు చేయడం అనేది ఫస్ట్ ప్రయారిటీ. మనకి ముఖ్యంగా ఈ ట్రాఫిక్ యాక్సిడెంట్లు విపరీతమైన ఇంజరీస్ కానీ లేకపోతే మోర్టాలిటీ కానీ ఎక్కువ ఉంటుంది. దాన్ని కొంచెం ప్రయారిటీ కింద టేకప్ చేద్దామని ఒక ఫస్ట్ ప్రయారిటీ కింద అనుకున్నాం. అందువల్ల ఈ ట్రామా సర్వీస్ అనేది ఇనీషియల్గా 24/7 తీసుకొని ఒక 1 మంత్లో దాన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా, అంటే మొదట్లోనే అన్నీ తీసుకుంటే కొంచెం ప్రాబ్లమ్స్ రావచ్చు. ఒక 10-11 స్పెషాలిటీస్కి మాకు ఎన్టీఆర్ వైద్య సేవ పర్మిషన్ వచ్చింది. దానికి సంబంధించిన స్పెషలిస్ట్ మా దగ్గర ఉన్నారు. సూపర్ స్పెషాలిటీ అన్ని అవుట్ పేషెంట్ సర్వీసెస్ ఇన్ ద ఇనీషియల్ స్టేజ్లో ప్రొవైడ్ చేద్దాం డైలీ. మీకు తెలుసు, విక్టోరియా హాస్పిటల్, కింగ్ జార్జ్ హాస్పిటల్లో గైనిక్ వార్డు బాగా రష్గా ఉంటుంది. వాళ్ళను కూడా ఒక 4-5 డాక్టర్ని డిప్యూట్ చేస్తున్నారు. వాళ్ళు కూడా 1 వీక్ 10 డేస్లో వచ్చి ఇక్కడ జాయిన్ అవుతారు. జాయిన్ అయిన తర్వాత ఇనీషియల్ స్టేజ్లో గైనిక్ సర్జరీస్ అన్నీ తీసుకొని తర్వాత లేబర్ రూమ్ అయ్యి డెవలప్ చేసుకున్న తర్వాత ఈ డెలివరీస్ అవి కూడా టేకప్ చేద్దాం అనేది 4వ డెసిషన్. సంక్రాంతి పండక్కి ఇళ్లకు వచ్చిన బంధువులు, అతిథులతో నగరం కళకళలాడుతోంది. ప్రధానంగా వీరంతా 3 రోజుల పండగ సంబరాలు జరుపుకొని సోమవారం సినిమా థియేటర్ల బాట పట్టారు. ఇటీవల విడుదలైన చిరంజీవి నటించిన ఖైదీ నెంబర్ 150, బాలకృష్ణ హీరోగా గౌతమి పుత్ర శాతకర్ణ చిత్రాలు ప్రదర్శించబడుతున్న థియేటర్లు ప్రేక్షకులతో కిక్కిరుస్తున్నాయి. డిమాండ్ను బట్టి దృష్టిలో ఉంచుకొని థియేటర్ల నిర్వాహకులు టికెట్లను బ్లాక్లో విక్రయిస్తున్నారు. పెద్ద హీరోల సినిమాలు విడుదలైనప్పుడు థియేటర్ల యజమానులు ఇప్పటికే రెట్టింపు ధరలకు టికెట్లు అధికారికంగా విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. అది చాలదన్నట్లు బ్లాక్లో కూడా విక్రయిస్తూ టికెట్ రుసుముకు 4-5 రెట్లు ఎక్కువగా విక్రయించి ప్రేక్షకులను నిలువునా దోచుకుంటున్నారు. బ్లాక్లో కూడా టికెట్లు దొరక్క కొంతమంది నిరుత్సాహానికి గురయ్యారు. సినిమా థియేటర్లో పండుగ సందర్భంగా చాలా బిజీగా ఉన్నాయి. పెద్ద నోట్ల వల్ల చాలా ప్రాబ్లంగా ఉంది. అయినా మరి తప్పదు కదా, సినిమా థియేటర్ అది చాలా ఎక్కువ అవడం వల్ల ఫ్యామిలీతో కొంచెం ఇబ్బంది ఉంది. బ్లాక్ టికెట్లు కూడా అలాగే అమ్ముతుంటారు. అవి చూసుకొని మేనేజ్మెంట్, పోలీసులు జోక్యం చేసుకొని అందరు ఫ్యామిలీలకు ఇబ్బంది లేకుండా చూసుకున్న బాధ్యత థియేటర్ ఓనర్ ఉంది. దాన్ని బట్టి అందరికీ టికెట్లు దొరికేలాగా ఫ్యామిలీలు అందరూ వచ్చి తిరిగి వెళ్ళిపోతారు. అందరూ పిల్లలతోనే మానుష దొరకలేదు, మ్యాట్నీ దొరకలేదు, మళ్ళీ వెయిట్ చేస్తున్నాం పట్టు దొరుకుతామని. ఎక్కడి నుంచి వచ్చారండి? మేము ఉండేది రాజమండ్రి, అత్తోరింటికి వచ్చాము వైజాగ్. ఉదయం 11 గంటల నుంచి 7 గంటల దాకా కబలా కాస్తున్నాం. మాకు ఏమైనా దొరుకుతుందేమో ఖైదీ 150కి వెళ్దామని చూస్తున్నాం. బ్లాక్లో కూడా లేవు టికెట్లు ఎక్కడని. ఇప్పుడు ఒక వాణిజ్య విరామం. అద్భుతమైన వేగం, నమ్మశక్యం కాని అనుభవం. 10 Mbps 549 రూపాయలకే, 15 Mbps 799 రూపాయలకే, 30 Mbps 999 రూపాయలకే, 50 Mbps 1499 రూపాయలకే. 6 నెలలు ముందుగా చెల్లించండి. వైఫై రూటర్ లేదా 1 నెల ఉచితంగా పొందండి. 12 నెలలు ముందుగా చెల్లించండి. 2 నెలలు ఉచితం లేదా వైఫై రూటర్ ఉచితంగా పొందండి. మరియు ప్రతి నెల 25 GB అదనంగా పొందండి. మరిన్ని వివరములకు కాల్ చేయండి. @FiberNet, ఫోన్ 0891 428 4000. తిరిగి వార్తల్లోకి. ప్రజా సమస్యల పరిష్కారం కోసం కలెక్టరేట్లో నిర్వహించిన మీకోసం కార్యక్రమానికి ఫిర్యాదుదారులు స్వల్ప సంఖ్యలో హాజరయ్యారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రజలు ఆయా వేడుకల్లో బిజీగా ఉండడంతో మీకోసానికి అంతంత మాత్రంగానే ఫిర్యాదులు అందాయి. జేసీ2 వెంకటరెడ్డి, ట్రైనీ కలెక్టర్ ప్రవీణ్, డిఆర్ఓ చంద్రశేఖర్ రెడ్డిలు ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. చీడికాడ, అనకాపల్లి మండలాల నుంచి భూ వివాదాల పరిష్కారాన్ని కోరుతూ బాధితులు అధికారులకు వినతులు అందజేశారు.
రేషన్ కార్డులు, ఇళ్లు, ఇళ్ల స్థలాలు, పింఛన్లు, రుణాలు, భూ వివాదాలు, కార్మిక, ఉపాధి కల్పన, డిఆర్డీఏ, ఐసిడిఎస్, ఎస్సీ కార్పొరేషన్, దివ్యాంగులు, విద్య, ఎక్సైజ్, అటవీ, ఇతర ప్రభుత్వ శాఖలకు సంబంధించి వివిధ సమస్యల పరిష్కారాన్ని కోరుతూ అధికారులకు అర్జీలు సమర్పించారు. ప్రజా సమస్యలను సావధానంగా విన్న వీరు అక్కడే అందుబాటులో ఉన్న సంబంధిత అధికారులతో మాట్లాడి కొన్ని సమస్యలకు తక్షణమే పరిష్కార మార్గాలు సూచించారు. అది మా తండ్రి పేరు మీద ఉన్నదైతే 7 ఎకరాల 29 సెంట్లు ఉంది. నాకు ఉంచింది మాత్రం 1 ఎకరం భూమి ఉంచారు. వాళ్ళ దయ్యో దాచి ఏది ఇచ్చినట్టుగా సచం భూమి అంతా రాజకీయ ఇప్పుడు దగ్గర నాకు 50 దాటిపోయింది సార్. 84 కాడి నుంచి తిరుగుతున్నాను. అది ఇప్పుడు ఆర్డీఓడి కాడికి వెళ్ళమన్నారు. అనకాపల్లి ఆర్డీఓడి కాడికి. మనకి అంతకంటే ఏం చెప్పలేదు. మన సర్వే కూడా చేస్తామనేసి 2016 11 నెల 25ని కూడా రిపోర్ట్ ఇచ్చారు. ఆ సర్వే కూడా చేయలేదు. సర్వే చేద్దామని మనం 2017లో 17-11వ తారీఖుని సర్వే చేద్దామని ల్యాండ్ మీదకి వచ్చారు. ఆర్ఐ గారు, సర్వేరు, సెక్రటరీ. ఆ సర్వే చేయకుండా పలానా ఎత్తు పరవట శివంచలాయుడు తండ్రి సింహాద్రాపడం చేయకుండా ఫోన్ చేసి ఆపించినాడు. మా తాతగారు 1943లో కోట వేలంపాట్లో 69 సర్వే నెంబర్ 69/2 27 ఎకరాల 76 సెంట్లు, అందులో 1/5 5 ఎకరాల 50 సెంట్ల భూమి కోట వేలంపాటు మా తాతగారు కొన్నారు. కొనేసి మా తాతగారు చనిపోయారు. 1943లో మా నాన్నమ్మ గారి పేరుని 5 ఎకరాల 50 సెంట్లు కూడా కోర్టు వారే మాకు సబ్ రిజిస్ట్రార్ కూడా మాకు రిజిస్టర్ ఇచ్చారు. మా డాక్యుమెంట్ నెంబరు 276/1943 కోర్టు వేలంపాట కొనుక్కుంది ఆస్తి. మాకు పాస్బుక్ ఇవ్వలేదు. సుమారు 2006 నుంచి కూడా ఇంతవరకు కూడా మేము తిరుగుతున్నాం. ఎంఆర్ ఆఫీస్ చుట్టూ, కలెక్టర్ ఆఫీస్ చుట్టూ కూడా మాకు న్యాయం చేయలేదు ఎవరునో. పోలీసులు కూడా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. సెటిల్మెంట్ రమ్మంటున్నారు. మా ఊరు కోటాడు కసిరెడ్డి సచ్చారు కూడా మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నాడు. సెటిల్మెంట్ అనేసి పొలిటికల్గా ఇబ్బంది పెడుతున్నారు. దయచేసి వీళ్ళందరి వల్ల నాకు ప్రాణానంది, భూ కబ్జాదారులందరి వల్ల పొలిటికల్ నాకు రండం దటిపు నా ఒక్కడనే తిరుగుతున్నాను. అనకాపల్లి కూలి పని చేసుకుంటాను, మోటార్లు మోస్తాను. రాత్రి 11-12 గంటల టైం ఇప్పుడు ఇంటికి వెళ్తుంటాను. వీళ్ళందరి వల్ల భూ కబ్జాదారులందరి వల్ల కూడా నా ప్రాణం ఉంది. ఫస్ట్ లాస్ట్కి ఎంఆర్ఓ వల్ల నా ప్రాణం ఉంది. అనకాపల్లి ఎంఆర్ఓ వల్ల ఆయన పాస్బుక్ ఏమో నన్ను ఇబ్బంది పెడుతున్నారు. ఆర్డీఓ గారు కాడికి వెళ్ళాం. ఆర్డీఓ గారు కూడా సీఎం కంప్లైంట్ పెట్టాం చంద్రబాబు నాయుడు గారికి. ఆ కంప్లైంట్ కూడా యాక్షన్ లేదు. హైకోర్టు ఆర్డర్ పెట్టాం. హైకోర్టు నుంచి ఆర్డర్ కలెక్టర్ గారికి, జాయింట్ కలెక్టర్ గారికి, ఎంఆర్ఓ గారికి, ఆర్డీఓ గారికి. దీన్ని కూడా యాక్షన్ తీసుకోలేదు ఎవరనో. వీళ్ళందరి వల్ల నా ప్రాణాన్ని ఉంది. నాకు రక్షించవలసిందిగా నేను కోరుకుంటున్నాను. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ఉద్యోగం చేస్తూ మృతి చెందిన వారి కుటుంబ సభ్యులకు ఉక్కు యాజమాన్యం ఎలాంటి ఉపాధి కల్పించడం లేదని ఉక్కు నిర్వాసిత నాయకుడు దొగ్గపు అప్పలరాజు వాపోయారు. కనీసం కాంట్రాక్టు ఉద్యోగమైనా కల్పించాలని కోరుతూ కలెక్టరేట్లో నిర్వహించిన మీకోసం కార్యక్రమంలో అధికారులకు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా అప్పలరాజుతో పాటు బాధితులు దేవర అప్పల నరసమ్మ, వియ్యపు సత్యవతులు ఏసీటీ న్యూస్ ఎదుట తమ గోడును వెళ్లబోసుకున్నారు. స్టీల్ ప్లాంట్లో భూములు కోల్పోయిన వారిలో 22,000 మందికి ఆర్ కార్డులుండగా యాజమాన్యం కేవలం 7,000 మందికి మాత్రమే ఉద్యోగాలిచ్చి చేతులు దులిపేసుకుందని గుర్తు చేశారు. మిగిలిన వారికి కనీసం కాంట్రాక్టు ఉద్యోగాలైనా ఇవ్వకపోవడమే కాకుండా సంస్థలో ఉద్యోగం చేస్తూ మృతి చెందిన వారి కుటుంబ సభ్యులకు సైతం ఉపాధి కల్పించలేకపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటికి పెద్ద దిక్కును కోల్పోయిన తాము కుటుంబాలను ఎలా నెట్టుకు రావాలంటూ కన్నీళ్ల పర్యంతమయ్యారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నిర్మాణం కోసం భూమి, ఇల్లు కోల్పోయి సుమారు 16,561 ఆర్ కార్డు ఇచ్చారు. అందులో ఇప్పటి వరకు 2017 వరకు 7,500 మంది వారికే శాశ్వత జాబులు ఇచ్చారు. కొంతమంది ఆర్ కార్డు హోల్డర్కి ఆర్ కార్డు ఉన్నా కూడా స్టీల్ ప్లాంట్లో కనీసం కాంట్రాక్ట్ లేబర్ పోస్టులు వచ్చినా కూడా పోస్టుల్లో కనీసం భర్త చనిపోయి భార్యలు సుమారు 45 మంది ఉన్నారు. వీళ్ళకి కనీసం కాంట్రాక్ట్ లేబర్ పని కోసం కూడా కేటాయించమని మేము చెప్పి కలెక్టర్ గారి దగ్గరికి వచ్చాం. కలెక్టర్ గారికి న్యాయం చేస్తానన్నారు. సుమారు 2014 నుంచి చాలాసార్లు ఎంతమంది కలెక్టర్లు మారినా వీళ్ళకి న్యాయం జరగట్లేదు. కనీసం ఈసారైనా న్యాయం జరిగేలాగా మేము అర్జీ ఇచ్చాం. కనీసం మా విషయాన్ని అందరికీ చెప్పి కనీసం మాకు హెల్ప్ చేయవలసిందిగా అందరికీ అడుగుతున్నాం. తండ్రిది కొడుకు మార్చుకున్నాడు. తండ్రికి జాబ్ లేదు, కొడుకు కూడా జాబ్ లేదు. 3 ఆడపిల్లలు. మాకు ఇప్పటికీ ఉపాధి కల్పించలేదు. ఏంటంటే మాకు భర్తది భార్యది కూలి పనులు ఇవ్వమని మేము అడుగుతున్నామండి. గత 3 సార్లు లిస్టులో పేర్లు వచ్చాయి, ఇవ్వమని పంపించారండి. దీనికి మా ఇందుని దయచేసి మాకు మెయింటెనెన్స్ పనులు ఇవ్వాలని కోరుతున్నాం.
నేను మా ఆయన పేరు వచ్చిందండి నిష్లోని, కొత్తగా నిష్లో వచ్చిందండి. మా ఆయన చనిపోయారండి, 3 పిల్లలండి. మా ఆయన చనిపోయిన తర్వాత కూడా నాకు ఆ పని ఇవ్వమంటే ఇవ్వట్లేదు సార్. మరి ఎలా పోషిస్తాం చెప్పండి? ఇంటికాలో తలపతి చనిపోయిన తర్వాత ఆ కూలి పని మాకు ఇవ్వాలి కదండి సార్. మరి ఆ కుటుంబాన్ని మేము ఎలాగండి పోషించుకుంటాము? దీని గురించి కలెక్టర్ గారు ఆలోచించి ఏదో ఒక నిర్ణయం తీసుకొని మా కుటుంబాన్ని కొంచెం ఆదుకోమని చెప్తున్నామండి. అల్లిపురం వెంకటేశ్వర మెట్టదరి బల్లిగిరి శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి వార్షిక పరస మహోత్సవం సందర్భంగా ఆలయంలో విశేష పూజలు అర్చనలు ఘనంగా నిర్వహించారు. కనుమ పండగ మరుసటి రోజున ఇక్కడ పరస మహోత్సవాన్ని గత 40 ఏళ్లుగా ఏటేటా నిర్వహిస్తూ వస్తున్నారు. సంక్రాంతి తర్వాత గ్రామాల్లో పరస మహోత్సవాలు జరగడం అందరికీ తెలిసిందే. అయితే వెంకటేశ్వర మెట్ట ఆలయం వద్ద మొట్టమొదటిగా పరస జరుగుతుందని ఇది ప్రఖ్యాతిగాంచిందిగా గుర్తు చేశారు. దీంతో ఈ పరస మహోత్సవానికి పరిసర ప్రాంతాల ప్రజలతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి భక్తులు అసంఖ్యాకంగా తరలివస్తారు. ఆలయ చరిత్ర, అభివృద్ధిని ప్రధాన అర్చకులు గొడవర్తి అనంత పద్మనాభ స్వామి వివరించారు. పరస సందర్భంగా భక్తులకు, నగర ప్రజలకు స్థానిక టీడీపీ నేత శరగడం వెంకట్రావు శుభాకాంక్షలు తెలిపారు. దినదినాభివృద్ధిగా కూడా దేవాలయం అభివృద్ధి చెందుతూ ఉంది. నేటికి సుమారు 40 సంవత్సరాల నుండి పరసా కార్యక్రమాల్లో స్వామివారి సేవ చేస్తాం. భక్తులు కూడా అధికంగా వచ్చి స్వామివారి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ప్రతి శనివారం కూడా పేదలకి భక్తులకి కూడా అన్నదాన కార్యక్రమాలు జరుగుతాయి. ధర్మాసోత్సవాలు, కార్తీక మాసోత్సవాలు, వివిధ కార్యక్రమ ఉత్సవాలన్నీ కూడా శ్రీ స్వామివారి దగ్గర దినదినాభివృద్ధిగా చెందుతుంది. ఇంకా దినదినాభివృద్ధిగా కూడా ఆలయ అభివృద్ధి అవుతుంది. అత్యంతమైనటువంటి తీర్థం ఈ రోజున పరసతీర్థ మహోత్సవం. మొట్టమొదట అల్లిపురం వెంకటేశ్వర మట్టపైనే పరసతీర్థం ప్రారంభం జరిగిన తర్వాత ఉన్నటువంటి గ్రామాల్లో కూడా తదితర పరసోత్సవ కార్యక్రమాలు జరపబడుతూ ఉంటాయి. ప్రతి సంవత్సరం కూడా ముక్కను రోజున ఇక్కడ మొట్టమొదటిసారి పరస ఇక్కడే జరుగుతుండేది. అది మా తాతల కాడి నుంచి 100 ఏళ్ళ కాడి నుంచి జరుగుతుంది. అంటే మాకు తెలిసినంత బట్టి మా తాతలు చెప్పేవారు, అన్న మునుపు జరిగేది కూడాను. అయితే బాగా ఈ పరస కార్యక్రమంలో అనేక రకాల కార్యక్రమాలు జరుగుతున్నాయి. చుట్టాలు బంధువులతో చాలా చక్కగా కార్యక్రమం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా ముక్కను రోజున ఇక్కడ పరస కార్యక్రమం జరుగుతుంది, చాలా బాగా జరుగుతుంది. రైల్వే న్యూ కాలనీలో నివాసం ఉంటున్న జర్జాన సుదర్శనం కుటుంబానికి ప్రాణరక్షణ కల్పించాలని అఖిల భారత దళితుల హక్కుల సమాఖ్య విజ్ఞప్తి చేసింది. సుదర్శనం కుటుంబాన్ని కులం పేరుతో దూషించి వేధింపులకు పాల్పడుతున్న అరుణ అపార్ట్మెంట్ ఓనర్స్ అసోసియేషన్పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సమాఖ్య జిల్లా కన్వీనర్ కొత్తపల్లి వెంకటరమణ డిమాండ్ చేశారు. ఈ మేరకు కలెక్టరేట్లో నిర్వహించిన మీకోసం కార్యక్రమంలో అధికారులకు ఓ వినతి పత్రాన్ని కూడా అందజేశారు. అంతకుముందు ఆయన బాధితులు జర్జాన సుదర్శనం, అతని భార్య లక్ష్మి, చంద్రశేఖర్లతో కలిసి ఏసీటీ న్యూస్తో మాట్లాడారు. నిందితులతో కుమ్మక్కై బాధిత కుటుంబానికి న్యాయం చేసేందుకు పోలీసులు కూడా వెనకాడుతున్నారని ఆరోపించారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్ట ప్రకారం కేసులు నమోదు చేయకుండా కేవలం బెయిల్బుల్ కేసులు నమోదు చేసి పోలీసులు పరోక్షంగా నిందితునికి సహకరిస్తున్నారని మండిపడ్డారు. సుదర్శన్ మాస్టర్ గారు భార్య మీద, వాళ్ళ కుమార్తె మీద దాడి చేస్తే 8వ తారీఖుని 4th టౌన్ పోలీసులు కంప్లైంట్ ఇస్తే కంప్లైంట్లో ఎస్సీ ఎస్టీ అత్యాచారం చట్టం ప్రకారంగా ఏవైతే సెక్షన్లు వేయాలో ఆ సెక్షన్లు వేయకుండా తూతూ మంత్రంగా పోలీసులు రాజుపాత్రుడికి ఒత్తాసు పలికి ఒక ఫేకు ఎఫ్ఐఆర్ కట్టేశారు. వాస్తవంగా చట్టం ఏం చెప్తుందంటే అత్యాచార నిరోధక చట్టము 1989 ఏదైతే మానసికంగా శారీరకంగా చెత్త వేసినా ఏది వేసినా సరే అట్రాసిటీ కేసులు ఏ నుండి హెచ్-డి వరకు జడ్ వరకు సెక్షన్లు ఉన్నా సరే పోలీసులు ఏదైతే బెయిలబుల్గా ఏదైతే కేసులు పోయినట్టుగా సెక్షన్లు విధిస్తున్నారు. దీని వెనకాల పూర్తిగా రాజకీయ కుట్ర ఉంది. పోలీసులు కూడా రాజుపదులు సపోర్ట్ చేస్తుంది. చట్టాన్ని నిర్వీర్యం చేయడంలో జిల్లా యంత్రాంగం పోలీసులు ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. కాబట్టి ఏదైతే అత్యాచార చట్టం ఉందో ఆ చట్టాన్ని పరిరక్షించిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. ఈ యొక్క అధికారుల వల్ల నిర్లక్ష్యం అవుతుంది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం రాజుపాత్రుని ఆయన అనుచరుల్ని అరెస్ట్ చేసి సుదర్శన్ మాస్టర్ గారి కుటుంబానికి ప్రాణరక్షణ కల్పిస్తారని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆ విధంగా ఈరోజు కలెక్టర్ కళను కూడా వచ్చాం. వృత్తి కూలి పని, ప్రవృత్తి చోరీలు. ఇది విజయనగరం జిల్లాకు చెందిన వందన మధు, కొప్పల ప్రసాదుల నిర్వాకం. పరవాడ ఫార్మాసిటీలోని రెడ్డి ల్యాబ్స్లో కూలీలుగా పనిచేస్తున్న వీరు
పనిలో పనిగా విధులు ముగిశాక దారిలో తాళం వేసి ఉన్న ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్నారు. గత కొన్ని నెలల్లో వీరిరువురు కలిసి పరవాడ, దువ్వాడ ప్రాంతాల్లో 8 ఇళ్లలో చోరీలు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు రంగంలోనికి దిగిన పోలీసులు ఎట్టకేలకు నిందితులను పట్టుకున్నారు. వారితో పాటు స్వాధీనపరుచుకున్న 20 తులాల బంగారు ఆభరణాలను సౌత్ ఏసీపీ రామ్మోహన్ రావు మీడియా ఎదుట ప్రదర్శించారు. దువ్వాడ మరియు పరవాడ పోలీస్ స్టేషన్ పరిధిలో నవంబర్లో జరిగినటువంటి కొన్ని నేరాల్లోనూ, అలాగే గత సంవత్సరం మార్చిలో పరవాడలో జరిగినటువంటి 2 నేరాలు, జూన్ నెలలో దువ్వాడలో జరిగినటువంటి కొన్ని నేరాల్లోన ఈ ముద్దాయిల్ని మనం పట్టుకోవడం జరిగింది. వీళ్ళ నుంచి వీళ్ళిద్దరూ హెచ్బి అఫెండర్స్, అంటే హౌస్ బ్రేకింగ్. గతంలో వీళ్ళ దగ్గర నుంచి మనం ఈ 8 నేరాల్లో ఈ ప్రాపర్టీని రికవరీ చేయడం జరిగింది. వీళ్ళని ఈరోజు నిన్న సాయంత్రం రాజీవ్ నగర్ ఏరియాలో వీళ్ళని మనం వెహికల్ చెకింగ్లో పట్టుకోవడం జరిగింది. వీళ్ళ దగ్గర నుంచి 20 తులాలు బంగారాన్ని ఈ 8 నేరాల్లో సంబంధించినటువంటి కేస్ ప్రాపర్టీని రికవరీ చేశాము. వీళ్ళ తాలూకా నేటివ్ ప్లేసు పెర్లా మండలం సుందరాడ. ఇందులో ఈ వండాన్ మధు అనేటటువంటి వ్యక్తి ఇందులో ఇటుపక్క గ్రీన్ టీషర్ట్ వేసుకున్న ఆయన గతంలో రైల్వే ప్రాపర్టీలో ఆర్పిఎఫ్ వాళ్ళు ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది ఇతని మీద. ఈయనతో పాటు ఈ కొప్పల ప్రసాద్, ఇతను కూడా మందరాడకు చెందినటువంటి వ్యక్తి అని. వీళ్ళతో పాటు మరి కొంతమంది అసోసియేట్స్ కూడా ఉన్నారు. ఇందులో ఈ 8 నేరాల్లో 2 గ్రేవ్ అఫెన్స్లు ఉన్నాయి, మిగిలినవన్నీ నాన్ గ్రేవ్. గ్రూప్ హౌస్లు ఉన్న చోట్ల ఈ సీసీటీవీ కెమెరాలు పెట్టుకోవడం ద్వారా, అలాగే లాక్డ్ హౌస్ ఇన్ఫర్మేషన్ మాకు ఇవ్వడం ద్వారా మీ నేరాన్ని మరింత మీ అందరి సహకారంతో మరింత సమర్థంగా అరికట్టొచ్చు అని చెప్పేసి చేస్తున్నాం. సంక్రాంతి సందర్భంగా పెందుర్తి పాత ఊరిలో మాజీ శాసనసభ్యులు మళ్ల విజయప్రసాద్ సతీమణి అరుణకుమారి, ఇతర కుటుంబ సభ్యులు పేదలకు దుస్తులు పంపిణీ చేశారు. మళ్ల జోసఫ్ నాయుడు జ్ఞాపకార్థం ప్రతి ఏటా వెల్ఫేర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యాన ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆమె గుర్తు చేశారు. ఈ పెందుర్తి గ్రామంలో సంక్రాంతి వేడుకలు జరుపుకోవడానికి ఎంత బిజీగా ఉన్నా ఎక్కడున్నా కానీ కుటుంబ సభ్యులంతా ఒక దగ్గరగా చేరి ఈ సంక్రాంతి ఆనందంగా జరుగుతున్నటువంటి కార్యక్రమం వెల్ఫేర్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేశాము. అలాగే ప్రతి సంవత్సరం కూడా మా మావయ్య గారి పేరు మీద మళ్ళీ జోసెఫ్ నాయుడు గారి జ్ఞాపకార్థం బట్టల పంపిణీ ఈ పండుగ వాతావరణంలో, పండుగ సమక్షంలో, కుటుంబ సభ్యుల సమక్షంలో అందరికీ కూడా వెళ్తున్న అన్నది జరగడం ఆనవాయితీగా జరుగుతున్నటువంటి విశేషం. పాల్గొనవలసిన అవసరం ఉంది. అయినా కానీ ఒక వ్యాపారరీత్యా ఆయన అవుట్ ఆఫ్ టౌన్ కాబట్టి ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యుల బావగారైనటువంటి మల్ల నాగేశ్వరరావు గారు, వెంకటేశ్వర గారు, సత్యనారాయణ గారు, అత్తయ్య గారు సన్యాసమ్మ, బ్రదర్స్, అలాగే మరుగులు అందరూ కుటుంబ సభ్యులందరి సమక్షంలో ఈ కార్యక్రమం జరగడం, వాళ్ళందరి తాలూకా సహాయ సహకారంతో మా గ్రామంలో ఉన్నటువంటి మిగతా మిత్రులు, బంధువుల తాలూకా సమక్షంలో సహకారంతో ఈ కార్యక్రమం జరగడం చాలా సంతోషంగా భావిస్తున్నాను. వారి ప్రాతవర్షిక ఉత్సవాలలో ప్రధానమైనటువంటి ఉత్సవం గజేంద్ర మోక్షణ ఉత్సవం. స్వామివారి వాడ కిందికి వేయించేసి మెట్ల మార్గం గుండా దిగువ గ్రామంలో ఉండేటువంటి స్వామివారి పూల తోటలో ఇక్కడ సన్నిధి చేసి మకరీ వేట ఉత్సవాన్ని జరిపించుకుంటాడు స్వామి. ఈ ఉత్సవాన్ని సేవించడం కోసమని ఈ చుట్టూ ఉండేటువంటి 7 గ్రామాల ప్రజలందరూ వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. భగవంతుడు భక్తుల దగ్గరికి వచ్చి అనుగ్రహించేటువంటి సౌలభ్యం కలిగినటువంటి వాడు అని చాటి చెప్పడానికి సింహాద్రినాథుడు 4 మార్లు కింద గ్రామానికి వచ్చి భక్తులందరినీ అనుగ్రహిస్తాడు. అంచేత స్వామి మన దగ్గరికి వచ్చినప్పుడు మనం వెళ్ళి స్వామికి శరణాగతి చేసి గజేంద్రుడు ఎలాగైతే శరణాగతి చేసి ముక్తిని పొందాడో, మోక్షాన్ని పొందాడో, అలాగే మనం కూడా స్వామిని శరణాగతి చేసి సర్వ ఈప్సితాల్ని పడయిదాం, ఆ విధంగా అనుగ్రహించుకుని స్వామిని ప్రార్థిద్దాం. సింహాచలేశుని మకరవేట ఉత్సవం వైభవంగా జరిగింది. స్వామివారిని ఉద్యానవనంలో ప్రత్యేక వేదికపై అధిష్ఠింపజేసి ముత్యాల పల్లకిలో మహావిష్ణువు అవతారంలో భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తున్నారు.
గజేంద్ర మోక్షాన్ని కళ్లకు కట్టినట్లు ప్రదర్శించి స్వామివారిని సింహాచలం మాడ వీధుల్లో తిరువీధి ఉత్సవాన్ని నిర్వహించారు. ఈ ఉత్సవ విశిష్టత ప్రాశస్యాన్ని సింహాచల దేవస్థానం ప్రధాన అర్చకులు గొడవర్తి గోపాలకృష్ణమాచార్యులు వివరించారు. ఈ పెందుదు గ్రామంలో సంక్రాంతి వేడుకలు జరుపుకోవడానికి ఎంత బిజీగా ఉన్నా ఎక్కడున్నా కానీ కుటుంబ సభ్యులంతా ఒక దగ్గరగా చేరి ఈ సంక్రాంతి ఆనవాయితీగా జరుగుతున్నటువంటి కార్యక్రమం వెల్ఫేర్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేశాము. అలాగే ప్రతి సంవత్సరం కూడా మా మావయ్య గారి పేరు మీద మళ్ళీ జోషప్ నాయుడు గారి జ్ఞాపకార్థం బట్టల పంపిణీ ఈ పండుగ వాతావరణంలో పండుగ సమక్షంలో కుటుంబ సభ్యుల సమక్షంలో అందరికీ కూడా వెళ్తున్న అన్నది జరగడం ఆనవాయితీగా జరుగుతున్నటువంటి విశేషం. పాల్గొనవలసిన అవసరం ఉంది. అయినా కానీ ఒక వ్యాపారీత్యా ఆయన అవుట్ ఆఫ్ టౌన్ కాబట్టి ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యుల బాగారైనటువంటి మల్ల నాగేశ్వరరావు గారు, వెంకటేశ్వర గారు, సత్యనారాయణ గారు, అత్తయ్య గారు సన్యాసమ్మ, బ్రదర్స్, అలాగే మరుదులు అందరూ కుటుంబ సభ్యులందరి సమక్షంలో ఈ కార్యక్రమం జరగడం వాళ్ళందరి తాలూకా సహాయ సహకారంతో మా గ్రామంలో ఉన్నటువంటి మిగతా మిత్రులు బంధువుల తాలూకా సమక్షంలో సహకారంతో ఈ కార్యక్రమం జరగడం చాలా సంతోషంగా భావిస్తున్నాను. వారి ప్రాతివర్షిక ఉత్సవాలలో ప్రధానమైనటువంటి ఉత్సవం గజేంద్ర మోక్షణ ఉత్సవం. స్వామివారి వాడ కిందికి వేయించేసి మెట్ల మార్గం గుండా దిగువ గ్రామంలో ఉండేటువంటి స్వామివారి పూల తోటలో ఇక్కడ సన్నిధి చేసి మకరీ వేట ఉత్సవాన్ని జరిపించుకుంటాడు స్వామి. ఈ ఉత్సవాన్ని సేవించడం కోసమని ఈ చుట్టూ ఉండేటువంటి 7 గ్రామాల ప్రజలందరూ వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. భగవంతుడు భక్తుల దగ్గరికి వచ్చి అనుగ్రహించేటువంటి సౌలభ్యం కలిగినటువంటి వాడు అని చాటి చెప్పడానికి సింహాద్రినాథుడు 4 మార్లు కింద గ్రామానికి వచ్చి భక్తులందరినీ అనుగ్రహిస్తాడు. అంచేత స్వామి మన దగ్గరికి వచ్చినప్పుడు మనం వెళ్ళి స్వామికి శరణాగతి చేసి గజేంద్రుడు ఎలాగైతే శరణాగతి చేసి ముక్తిని పొందాడో మోక్షాన్ని పొందాడో అలాగే మనం కూడా స్వామిని శరణాగతి చేసి సర్వ ఈప్సితాల్ని పడయిదాం. ఆ విధంగా అనుగ్రహించుకుని స్వామిని ప్రార్థిద్దాం. ఏసీటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సొంతింటికి చేరుకున్నట్లుంది కాంగ్రెస్లో చేరిన మాజీ క్రికెటర్ సిద్ధు. రాష్ట్ర అభివృద్ధి కోసమే విదేశీ పర్యటనలు. దావోస్కు బయలుదేరిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బృందం. నూతన ప్రాజెక్టులను పూర్తి చేస్తాం ఉడా వీసీ బాబురావు నాయుడు. అన్ని రకాల వైద్య సేవలతో మార్చి కల్లా విమ్స్ సంస్థ డైరెక్టర్ డాక్టర్ సివి రావు వెల్లడి. సినీ ప్రేక్షకుల నిలువు దోపిడీ, థియేటర్ల వద్ద విచ్చలవిడిగా బ్లాక్ టికెట్ల విక్రయాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. Audio